నాకు తెలుసు నువ్వు 100% ఈ వీడియోకి మొత్తం చూసి అసలు అగ్రీయే చెయ్యవు. నాకు 100% నమ్మకం ఉంది. మీరెవ్వరూ దీనికి అసలు అగ్రీ చేయరు. దాంతో పాటు చెర్రీ ఆన్ ద టాప్ ఆఫ్ ది కేక్ అన్నట్టు అగ్రీయే చేయడం కాక కొంతమంది లిటరలీ అఫెండ్ అయిపోతారు. ఎందుకు? అసలు ఈ వీడియోలో అంతేముంది? అసలు టాపిక్ ఏంటి అంటారా? ఈ 4AM థియరీ. మీరు చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు కదా 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 ఎస్. ఈ 4AM థియరీ ఏంటి అంటే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Alright, అసలు ఈ 4AM థియరీ ఏంటి, లేదా నన్ను నా పాయింట్ని ఎందుకు అగ్రీ చేయరు, అసలు ఏంటి కథ అంటే, లెట్ మీ టెల్ యూ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో అగ్రీ చేస్తే రియల్లీ గ్రేట్, బట్ చేయకపోయినా పర్లేదు, బికాస్ యోర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ యోర్స్, మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ మైన్. సో ఫస్ట్ థింగ్, ఈ 4AM థియరీ మనం మోస్ట్లీ ఎక్కడ చూస్తాము లేదా ఎక్కడ వింటాము అంటే, కొంతమంది పేరెంట్స్ దగ్గర, కొంతమంది నేబర్స్ దగ్గర, ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడో చోట చూస్తూ ఉంటాం. ఏంటది? పీపుల్ యూస్ టు షో ఒక గ్రేట్ బిలియనియర్, ఒక మంచి లెంబోర్గినీ కార్, రేంజ్ రోవర్ కార్ ఆ గ్యారేజ్లో ఉంటుంది. వాటిని చూసి మనం అరే క్యా లగ్జరీ ఏ బాయ్. దాంతోపాటు వాళ్ళు చూపిస్తారు గ్రేట్ వెల్త్, స్టాక్ మార్కెట్, కట్టాల మనీ, దాంతోపాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ చూపిస్తారు. బేసికలీ ఇక్కడ ఏం చూపిస్తున్నారు? వెల్త్ అండ్ లగ్జరీ. నౌ మనం బీయింగ్ ఏ కామన్ పర్సన్ ఎందుకు వీటికి అట్రాక్ట్ అవ్వం? 100% అవుతాం. మీరే కాదు, ఎవరైనా అవుతారు, రైట్? నౌ అసలు మెయిన్ లాజిక్ ఏంటి అంటే, ఇక్కడ ఈ పేజెస్ అందరూ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇలాంటి వెల్త్ రావడానికి మనం 4AM వరకు కష్టపడాలి. మార్నింగ్ నైట్స్ని ఎక్స్టెండ్ చేయాలి. నైట్స్లో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. సో నైట్ అంతా కష్టపడి వర్క్ చేయాలి, ఎక్కువ హజిల్ చేయాలి, లేదా అది చేయాలి, ఇది చేయాలి అని లాస్ట్కి చెప్పేది ఏంటి అంటే, 4 వరకు అయితే మీరు వర్క్ చేయండి అంటారు. నౌ నాకు ఇదే ప్రాబ్లం అని నేను అంటున్నాను. ఎందుకు? హజిల్ చేయడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్, అది నెంబర్ 1 థింగ్, బట్ దానికి కూడా ఒక గ్రేట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. కరెక్ట్ టైంలో నువ్వు వర్క్ చేయాలి. ఎందుకో మళ్ళీ చెప్తా. అసలు నేను ఎందుకు ఈ 4AMని అగ్రీ చేయను ఇప్పుడు చెప్తున్నా పాయింట్. మోస్ట్ ఆఫ్ దెమ్, ఈ వీడియో చూస్తున్న 90% ఆఫ్ దెమ్ 4 వరకు నేను మెలకు ఉంటే ప్రాబ్లం ఏమొస్తుంది నాకు అనుకుంటే ఏమంటారు? స్లీప్ ఉండదు. మీరు ఇదే అనుకుంటున్నారు కదా, ఐ నో వెరీ వెల్. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దిస్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ, బట్ ఇట్స్ నాట్ ద టాప్ వన్. ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ బట్ ఇట్స్ నాట్ ద టాప్ వన్. మరి టాప్ 1 ఏంటి అంటారా? డైజెషన్. లిటరలీ ఎస్, మన ఫుడ్ డైజెషన్. ఫుడ్ డైజెషన్కి ఒక సైకిల్ ఉంటుంది. మనం ఎలా అయితే ఒక టైం టేబుల్ వేసుకుంటామో, ఫుడ్ డైజెషన్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ డైజెషన్ ఉంటుంది, దానికి కావాల్సిన లిక్విడ్ ఎంజైమ్స్ అవన్నీ చాలా చాలా డిఫరెంట్ ఏదో కథ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే, నువ్వు కరెక్ట్ టైంకి పడుకోకుండా వెన్ యూర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్, ఓకే, నీకు రిలీజ్ అవ్వాల్సిన గ్యాసెస్ అన్నది రిలీజ్ అవ్వవు నీ స్టమక్లో, విచ్ హెల్ప్స్ టు డైజెస్ట్ యువర్ ఫుడ్. ఆ రెస్ట్ దొరకకపోవడం వల్ల నీ ఫుడ్ అన్నది డైజెస్ట్ అవ్వదు. దాంట్లో ఏముంది, నెక్స్ట్ డే డైజెషన్ అయిపోతుంది, నేను జాగింగ్కి వెళ్తాను, వాకింగ్కి వెళ్తాను, జిమ్కి వెళ్తాను అంటావా? లెట్ మీ టెల్ యూ నౌ. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నీకు ప్రాబ్లం అనేది ఉండదు. లేట్స్ 30s నుంచి స్టార్ట్ అవుతుంది, 35s 40sకి షెడ్కి వెళ్ళిపోతుంది బాడీ అన్నది. ఎందుకు షెడ్కి వెళ్ళిపోతుంది అంటారా? నౌ కమింగ్ టు ద పాయింట్. డయాబెటీస్ లాంటివి కానివ్వండి, ఎన్నో 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 క్రానికల్ డిసీజెస్ మన మీద ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి అంటారా? ఎందుకంటే మన ఫుడ్ డైజెషన్ ప్రాపర్గా లేదు. ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి సేయింగ్ గుర్తొచ్చింది, ద ఫుడ్ యూ కాంట్ డైజెస్ట్, ఇట్ విల్ డైజెస్ట్ యూ. అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ రీడ్ ఇట్ ప్రాపర్లీ, యూ విల్ గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్. ఫుడ్ని కనుక మనం డైజెస్ట్ చేసుకోలేకపోతే మనం డైజెస్ట్ అయిపోతాం. ఎందుకంటే నీ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే మెయిన్ థింగ్ వచ్చేది ఏంటి అంటే, డయాబెటీస్, బీపీ, ప్రతిదీ పెరుగుతుంది మనకి. నౌ నిద్ర వల్ల కదా ఇవన్నీ అంటే కాదు, డైజెషన్ వల్ల. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ఈ వెల్త్ ఇవి అవి సరే నేను ఒప్పుకుంటా, లిటరలీ ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. నేను కూడా మీలాగే 4AM థియరీ ఫాలో అవుతా, 5AM వరకు మెలుకుంటా నేను.
లిటరలీ ఒక బీరువా మొత్తం డబ్బులతో సదిరేసా. మంచి వెల్త్‌తో లెంబోర్గిని ట్రిప్లెక్స్ ఇల్లు తీసుకున్నాను. అంతా రెడీగా ఉంది. నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్, అవన్నీ సాధించాక ఒక వన్ ఫైన్ డే ఎప్పుడైతే నేను అంతా రెస్ట్ అయిపోయి ఒక మంచి స్వీట్ తిందాం అనుకుంటే, అప్పుడు అర్థమైంది నాకు డయాబెటీస్ ఉంది. స్వీట్ కాదు నీకు కావాల్సింది ఇన్సులిన్ అన్నారు. నౌ ఈ డబ్బంతా సంపాదించింది కాస్ట్లీ ఇన్సులిన్స్ కొనుక్కోవడానికా, లేదా టాబ్లెట్స్ కొనుక్కోవడానికా, లేదా హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికా? అంతే కదా. నువ్వు అంత సంపాదించి లిటరలీ కావాల్సిన ఫుడ్ నువ్వు తినలేవు, కావాల్సిన స్వీట్ నువ్వు తినలేవు, కావాల్సిన చాక్లెట్ నువ్వు తినలేవు. మళ్ళీ 4 వరకు మెలకు ఉండి ఏం సాధించావు ఆర్ ఏం చేసావు? ఆ డబ్బా. నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్, అరే డబ్బే ముఖ్యం. చాలామంది అంటారు డబ్బు ఉంటే ఏదైనా అవుతుంది, కొండ మీద ఉన్న కోతిని దింపి రావచ్చు అంటే, నాకు ఇంకో సేయింగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు చాలాసార్లు వినే ఉంటారు జాక్మా గురించి, అలీబాబా CEO. నౌ హీ టోల్డ్ వన్ గ్రేట్ సేయింగ్. ఎప్పుడో చెప్పారు ఆయన. ఏంటంటే, ఒక మంకీ ఉంది, డబ్బు మూట ఇంకా ఒక బంచ్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ బనానాస్ వాటి ముందు పెడితే మంకీ ఏం చేస్తుంది అంటే లిటరలీ ఆ బనానాస్ తీసుకుని వెళ్ళిపోతుంది. పిచ్చిది కదా అది, దానికి అర్థం కాదు ఏంటి, ఆ డబ్బుతో ఇంకా ఎక్కువ బనానాస్ కొనుక్కోవచ్చు కదా, బట్ అది చూడదు, ఇది చూసుకుంటుంది. అలాగే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనకే నీకు ఒక బంచ్ ఆఫ్ హెల్త్ ఇస్తూ ఒక బంచ్ ఆఫ్ మనీ ఇస్తే మనం ఏం చేస్తామంటే మనీ తీసుకుంటాం, ఆ హెల్త్ని తీసుకోం. ఎందుకు? మనకు అది ముఖ్యం. సైమల్టేనియస్లీ మీరు సైకలాజికల్గా ఆలోచిస్తే మన దగ్గర హెల్త్ ఉంటే మనం ఎప్పటికైనా ఆ మనీని సంపాదించుకుంటాం కదా. ఆ లాజిక్ అందరూ మిస్ అవుతారు, చాలామంది మిస్ అవుతానే ఉంటారు. అందుకే నేను అంటున్నా, 4 AM ఉండే బదులు హాయిగా 5 AM వరకు పడుకొని నువ్వు 5 AMకి లేసి నీ పని చేయొచ్చు కదా. నీ డే అన్నది నువ్వు ముందే మొదలు పెడితే నీ డే ఇంకా పెద్దగా ఎక్స్టెండ్ అవుతుంది కదా. నువ్వు నైట్ ఎక్స్టెండ్ చేసే బదులు ముందు ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, అది బెటర్ కదా. నౌ ఏదైనా అంతే కదా, ఎక్స్టెండ్ చేయడం ప్రొడక్టివిటీ ఉండాలి అంటున్నారు. సో వై నాట్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ నైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్టెండ్ యువర్ డే. సెకండ్ థింగ్, ప్రొడక్టివిటీ. నైట్ ఎక్కడ ప్రొడక్టివిటీ ఉంటుంది? ఒక సైడ్ ఏమో నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో గ్యాస్ ట్రబుల్, ఇంకొక సైడ్ ఏమో షుగర్ పెరుగుతూ ఉంటుంది, ఇన్సులిన్ లెవెల్స్, ఇంకొక సైడ్ ఏమో మన బాడీ షెడ్కి వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుని నువ్వు నైట్ వర్క్ చేయడం బెస్టా, లేదా ఆరామ్సే నైట్ అంతా నువ్వు గ్రేట్ స్లీప్ తీసుకుని ఫ్రెష్ మైండ్తో మార్నింగ్ లేసి అదే వర్క్ చేయడం బెస్టా? దాంతోపాటు మార్నింగే లెగాల్సిన అవసరం లేదు, నువ్వు 9 to 6 o'clock చేసిన గ్రేట్ ప్రొడక్టివిటీతో వర్క్ చేయి. అప్పుడు నువ్వు చేసే టైం వేస్ట్ అన్ని మినిమైజ్ చేసి నువ్వు మ్యాక్సిమైజ్ యువర్ వర్క్. సో మీరేమనుకుంటున్నారో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఈ 4M థియరీని మీరు యాక్సెప్ట్ చేస్తారా? దీనికి ఎఫెండ్ అయ్యే వాళ్ళు ఏదైనా కౌంటర్ ఇవ్వగలుగుతారా? ఏదైనా ఇవ్వగలిగితే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. I would like to interact with you. So have a great day. Bye bye.